చూడమ్మా, సెకండ్ పే కమోడ్లో కార్పొరేట్ అకౌంటింగ్ మోడల్ పేరు ఎడ్డింగ్ పెట్టుకోండి. ప్రాబ్లమ్స్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ డిస్కౌంట్. ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ డిస్కౌంట్. తెలుగులో వాటాలను డిస్కౌంట్కు జారీ చేసే పద్ధతి. వాటాలను డిస్కౌంట్కు జారీ చేసే పద్ధతి మోడల్ అదనమాట. ఇలా చూడండి, డిస్కౌంట్కి జారీ చేయడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆ ఆర్టికల్కి, ఆ వస్తువుకి మార్కెట్లో డిమాండ్ లేదు. అప్పుడు ఏం చేస్తాడు? లాభం నష్టం దాన్ని డిస్పోజ్ చేసేది కదా, అమ్మేయాలి కదా. అంటే 100 రూపాయలు వస్తువుని ఏం చేస్తాడు? ఒక 10 రూపాయలు లాస్ పెట్టుకున్నాను, 90 రూపాయలకి ఇచ్చేస్తాడు. అర్థమైందా? ఇటువంటి దాన్ని ఏమంటారన్నమాట? డిస్కౌంట్ అంటారు. అంటే కంపెనీకి డిమాండ్ లేదనమాట. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఆ వాటాన్ని ఏం చేయాలన్నమాట? డిస్కౌంట్కి జారీ చేస్తారు. మోడల్ పేరు అది. ఇప్పుడు లెక్క రాసుకోండి. సన్లైట్ కంపెనీ లిమిటెడ్ ఆఫర్డ్ 20,000 equity shares of 20 rupees each at a discount of 5% payable is follows. తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్లో మళ్ళీ చెప్తాను చూడండి. సన్లైట్ కంపెనీ లిమిటెడ్ ఆఫర్డ్ 20,000 equity shares of 20 rupees each at a discount of 5% payable as follows. మీ తెలుగులో సన్లైట్ కంపెనీ లిమిటెడ్ వారు వాటా ఒక్కంటికి 20 రూపాయల చొప్పున 20,000 వాటాలను ఆఫర్ కోరుకుంటున్నారు అని రాసుకోండి. కాస్త తెలుగులో ఆఫర్ చేస్తున్నారు. వాటా ఒక్కంటికి డిస్కౌంట్ 5%. వాటాలపై సొమ్ము ఈ క్రింది విధంగా వసూలు చేస్తున్నారు. ఇలా ఒకదాని కింద రాసుకోండి, ఒకదాని కింద ఒకటి. ఆన్ అప్లికేషన్ తెలుగులో దరఖాస్తు మీద 6 రూపాయలు. ఆన్ అలాట్మెంట్ కేటాయింపు మీద 8 రూపాయలు. ఆన్ కాల్ పిలుపు మీద 5 రూపాయలు. ఆన్ కాల్ అంటే ఇక్కడ అర్థం ఫస్ట్ కాల్, సెకండ్ కాల్ రెండు ఒకటే. 2 కాల్స్ లేవన్నమాట. ఒకే ఒక కాల్ ఉంది అక్కడ, అంటే ఒకే ఒక పిలుపు పిలుస్తుంది. చూడండి, నెక్స్ట్ పేర రాసుకోండి. చూడండి, 8, 6, 14, 5, 19. అప్లికేషన్ ఎంత? 6. అలాట్మెంట్ ఎంత? 8. అక్కడ 14 రూపాయలు అయింది. అవునా? ఆన్ కాల్ ఎంత? 5, అంటే 19 రూపాయలు అయింది. రూపాయి ఎంత? డిస్కౌంట్. తర్వాత నెక్స్ట్ పేర రాసుకోండి. The application received were for rupees 16,000 shares. The applications received were for 16,000 shares. తెలుగులో 16,000 వాటాలకు దరఖాస్తులు వచ్చాయి. తర్వాత చూడండి, ఆల్ ద మనీ వాజ్ డ్యూలీ రిసీవ్డ్. వాటాలపై మొత్తం సొమ్ము వసూలైంది. ఆల్ ద మనీ వాజ్ డ్యూలీ రిసీవ్డ్. వాటాలపై మొత్తం సొమ్ము వసూలైంది. పాస్ నెసరీ జర్నల్ ఎంట్రీస్ ఆఫ్ ద కంపెనీ పుస్తకాల్లో చిట్టాపత్తులు రాయండి.
also show how these transactions would appear in the balance sheet. Also show how these transactions would appear in the balance sheet. ఈ క్రింది అంశాలు ఆస్తి అప్పుల పట్టిలో ఏ విధంగా కనబడతాయో చూపండి. ఏ విధంగా కనబడతాయో చూపండి. ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ చూసుకోండి జాగ్రత్త. ఫస్ట్ ఇక్కడ ఎన్ని వేలు దరఖాస్తులు వచ్చాయి? మనకి 20,000 మనం ఆఫర్ చేసాం, కానీ కంపెనీకి ఎన్ని ఆఫర్ వచ్చినాయి? 16,000. ఫస్ట్ షీట్ రాసుకోండి. బ్యాంక్ అకౌంట్ డేటా ఫస్ట్ షీట్ గీతలు గీసుకోండి. ఆన్సర్లో డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. తెలుగులో తేదీ, వివరాలు, ఆవర్జ పొడి సంఖ్య, డెబిట్ మొత్తం, క్రెడిట్ మొత్తం. ఫస్ట్ షీట్ చూడండి. బ్యాంక్ అకౌంట్ డేటా మనకు డబ్బు వచ్చింది, వాస్తవిక ఖాతా ప్రకారం వచ్చిందని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ వాటా. బ్యాంక్ అకౌంట్ డేటా మనకు డబ్బు వచ్చింది కాబట్టి వచ్చిందని వాస్తవిక ఖాతా ప్రకారం డెబిట్ చేయాలి. టు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా. టు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా. తెలుగులో బ్యాంక్ ఖాతా డేటా, బ్యాంక్ ఖాతా డేటా టు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా. బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా. ఇలా చూడండి, 16,000 వాటాలు ఇంటూ 8 రూపాయలు ఎంత? 6 రూపాయలు చెప్పారు. ఇలా చూడండి, 0 0 0 0 0 0 6 36 3 1 6 3 9 96,000. అర్థమైందా? అక్కడ అమౌంట్ ఎంత వేసుకోవాలి? 96,000 వేసుకోవాలి. 16,000 ఇంటూ 6 ఎంత? 96,000. నేరేషన్ రాసుకోండి. being application money received on 16,000 equity shares of 6 rupees each. తెలుగులో వాటా ఒక్కంటికి 6 రూపాయలు చొప్పున 16,000 వాటాలపై దరఖాస్తు సొమ్ము వసూలైనందున. నెక్స్ట్, వాటా ఒక్కంటికి 6 రూపాయలు చొప్పున 16,000 వాటాలపై దరఖాస్తు సొమ్ము వసూలైనందున. నెక్స్ట్ రెండో చిట్టపతి రాసుకోండి. ఈ ఈక్విటీ వాటా దరఖాస్తు సొమ్ము దేనికి మళ్ళించాలి? ఈక్విటీ వాటా మూలధనానికి. రెండో చిట్టపతి రాయండి. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా. ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా. ఇదివరకు పై చిట్టపతిలో ఈక్విటీ షేర్ అప్లికేషన్ క్రెడిట్లో ఉంది, ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ అంటే అక్కడ వెళ్ళి డెబిట్లో వేయాలి. ఈక్విటీ షేర్ అప్లికేషన్ తెలుగులో ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా. ఇందాక చిట్టపతిలో ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా క్రెడిట్లో ఉంది, ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ అంటే అక్కడ వెళ్ళి డెబిట్లో వేయాలి. ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా డేటా 96,000 టు ఈక్విటీ వాటా మూలధనం. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 96,000. నేరేషన్ రాస్తుంది. నేరేషన్ బీయింగ్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. బీయింగ్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. తెలుగులో ఈక్విటీ వాటా దరఖాస్తు సొమ్మును ఈక్విటీ వాటా మూలధనానికి మళ్లించినందున. ఈక్విటీ వాటా దరఖాస్తు సొమ్మును ఈక్విటీ వాటా మూలధనానికి మళ్లించినందున. నెక్స్ట్ డబల్ చూసుకోండి. నెక్స్ట్ డబల్ ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా ఎంత? 16,000 ఇంటూ 8 రూపాయలు. ఎంత? 16,000 ఇంటూ 8 రూపాయలు. 8 రూపాయలు వచ్చింది. ఎంత? 6 48 4 1 8 12 1,28,000. తెలుగులో ఏం రాసుకోవాలంటే ఈక్విటీ వాటా కేటాయింపులు రాసుకోవాలి. ఎంత? 1,28,000. మరొక రూపాయి డిస్కౌంట్ ఇచ్చాం కదా, అవునా కదా? అంటే 20 రూపాయల మీద 5% డిస్కౌంట్ అయితే ఎంత? 500. 5 20లో 100 సార్లు పోతుంది. 2 5 రూపాయలు 0. ఈ 20 20లో ఒకసారి పోతుంది. 1 రూపాయి డిస్కౌంట్ అనమాట. అంటే ఏం రాసుకోవాలంటే డిస్కౌంట్ ఆన్ ఏంటండి? డిస్కౌంట్ ఆన్
ఈక్విటీ షేర్ అలాట్మెంట్, డిస్కౌంట్ ఆన్ ఈక్విటీ షేర్ అలాట్మెంట్. ఏం రాసుకున్నారు? డిస్కౌంట్ ఆన్, ఇది కూడా డెబిటే, డిస్కౌంట్ ఆన్ ఈక్విటీ షేర్ అలాట్మెంట్. ఎన్ని వేల వాటాలు? 16,000 వాటాలు ఇంటూ 1 రూపాయి అంటే ఎంత? 16,000. తెలుగులో రాసుకో. ఈక్విటీ షేర్, డిస్కౌంట్ ఆన్ ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అంటే ఏం రాయాలి? ఈక్విటీ వాటాల జారీపై డిస్కౌంట్ కాదు రేటర్. ఈక్విటీ వాటాల జారీపై డిస్కౌంట్ కాదు రేటర్ అని రాసుకున్నారా? డెబిట్ లో, రెండు కూడా డెబిట్ లోనే. అంటే ఈక్విటీ వాటా కేటాయింపు కాదు రేటర్ 1,28,000. ఈక్విటీ వాటాల జారీపై డిస్కౌంట్ కాదు రేటర్ 16,000. ఈక్విటీ వాటాల మొదలు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ అని రాసుకుంటాం. అర్థమైందా? ఇవన్నీ కలిపి 1,28,000 16,000 కలిపి ఎంత? 1,44,000. తెలుగులో టు ఈక్విటీ వాటా మూలధనం అని రాసుకోండి. టు ఈక్విటీ వాటా మూలధనం 1,44,000. నేరేషన్ రాసుకోండి. నేరేషన్ being allotment money due on 16,000 equity shares of 8 rupees each and discount 1 rupee. మీరు తెలుగులో వాటా ఒక్కంటికి 8 రూపాయలు చొప్పున ₹1 డిస్కౌంట్తో 16,000 వాటాలపై కేటాయింపు సొమ్ము రావాల్సినందున ఓకే వచ్చినట్టు రాయండి. వచ్చినట్టు బ్యాంక్ అకౌంట్ డేటార్, మనకు డబ్బు వస్తుంటే డెబిట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డేటార్ వచ్చినట్టు ఎంత వస్తుంది? 1,28,000 వస్తుంది. డిస్కౌంట్ రాదు కదా. బ్యాంక్ అకౌంట్ డేటార్ 1,28,000. టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్, టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా 1,28,000. నేరేషన్ రాసుకోండి. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్, బ్యాంక్ ఖాతా డేటార్ టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా 1,28,000. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్, బ్యాంక్ ఖాతా డేటార్ టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్, తెలుగులో బ్యాంక్ ఖాతా డేటార్ టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా ఎంత? 1,28,000. నేరేషన్ రాసుకోండి. కేటాయింపు సొమ్ము వసూలైనందున, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మొదటి చివరి పిలుపు ఒకటే, ఇంకెంత ఉంది? ఎంత చెప్పారు లెక్కలో? 5 రూపాయలు రాసుకోండి. ఈక్విటీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్, ఎంతంటే 16,000 ఇంటూ 5 రూపాయలు. 80,000. ఈక్విటీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటార్ 80,000. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 80,000. ఈక్విటీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డేటార్ 80,000. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 80,000. నేరేషన్ రాసుకోండి. being equity share first and final call money, being equity share first and final call money due on 16,000 equity shares of 5 rupees each. తెలుగులో రాసుకున్నారా? ఈక్విటీ వాటా మొదటి మరియు చివరి పిలుపు ఖాతా డేటార్ టు ఈక్విటీ వాటా మూలధనం. దాని నేరేషన్ వాటా ఒక్కంటికి 5 రూపాయలు చొప్పున 16,000 వాటాలపై మొదటి మరియు చివరి పిలుపు సొమ్ము రావాల్సినందున వచ్చినట్టు రాయండి. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు ఈక్విటీ షేర్, బ్యాంక్ అకౌంట్ డేటార్ టు ఈక్విటీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్, తెలుగులో బ్యాంక్ ఖాతా డేటార్, మనకి డబ్బు వస్తుంటే డెబిట్ చేయాలి. నగదు వారి బ్యాంక్ ఖాతా డేటార్ టు ఈక్విటీ వాటా మొదటి మరియు చివరి పిలుపు ఖాతా. నేరేషన్ 80,000 ఇస్తుంది. నేరేషన్
ఈక్విటీ వాటా మొదటి మరియు చివరి పిలుపు సొమ్ము వసూలైనందున బీయింగ్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్డ్. బీయింగ్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మనీ రిసీవ్డ్. చూడమ్మా లెక్క చూసుకో. బ్యాంక్ అకౌంట్ ఈక్విటీ అప్లికేషన్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఈక్విటీ అప్లికేషన్ రాయాలి. తెలుగులో బ్యాంక్ అకౌంట్కి ఈక్విటీ వాటా దరఖాస్తు. బ్యాంక్ అకౌంట్ పైన కాబట్టి నువ్వు ఈక్విటీ వాటా దరఖాస్తు అంతా 95,000 వేసుకో. అంతే 95,000. ఈక్విటీ వాటా దరఖాస్తు అంతా ఏం రాస్తారు? బై బ్యాంక్ అని రాస్తారు. అర్థమైందా? బ్యాంక్ అకౌంట్లో ఈక్విటీ వాటా దరఖాస్తు రాయాలి. బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ పైన ఈక్విటీ వాటా దరఖాస్తు అంతా ఈక్విటీ అప్లికేషన్ 95,000. ఈక్విటీ అప్లికేషన్ ఏం రాసుకోవాలి? ఈక్విటీ అప్లికేషన్ పేమెంట్ కార్డు క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అని రాసుకోవాలి. అది ఫస్ట్ సెటప్ అయితే నెక్స్ట్ చూడండి. రెండో సెటప్ ఏమో ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ అన్నట్టు ఏమన్నా టు క్యాపిటల్ అని ఉంది. అవునా? చూడండి ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఏం రాయాలి? ఈక్విటీ వాటా దరఖాస్తు కాబట్టి ఈక్విటీ వాటా మొత్తం ఉంటుంది. ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతాలో ఏ రోజు వరకు ఈక్విటీ వాటా మొత్తం 95,000. ఓకేనా? ఈక్విటీ వాటా మొత్తం రాయాలంటే బై ఈక్విటీ వాటా దరఖాస్తు రాయాలి. బోర్డు ప్లేస్ లేదు కాబట్టి మళ్ళీ రాస్తాం కనపడాలి. నెక్స్ట్ తర్వాత చూడండి. నెక్స్ట్ ఏంటి? ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా. అవునా? అలాట్మెంట్ లో డిస్కౌంట్ ఆన్ షేర్ ఇష్యూ అకౌంట్ డేటా. డిస్కౌంట్ ఆన్ షేర్ ఇష్యూ అకౌంట్ డేటా. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది. అవునా? రెండు డెబిట్ క్రెడిట్ ఉంది. ఇదంతా ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఏమో 1,28,000, ఇది 16,000, ఇది 1,04,000. ఈ చెట్టకు జాగ్రత్త చూడండి. కాంపోనెంట్ అంటారు సంయుక్త చెట్టకు. చూడండి ఈక్విటీ వాటా కేటాయింపు పత్రాలు ఈక్విటీ షేర్ అలాట్మెంట్. ఈక్విటీ వాటా కేటాయింపు పత్రాలు ఏం రాయాలి? ఈక్విటీ వాటా ముందర రాయాలి. అంటే దాని ఎదుర్కొంటూ 1,28,000. అందుకే 1,04,000 లేకపోతే. హలో విన్నారా? ఈక్విటీ వాటా అలాట్మెంట్ ఈక్విటీ షేర్ కేటాయింపులో ఈక్విటీ వాటా ఉందని చెప్పి 1,04,000 లేకూడదు. దాని ఎదుర్కొంటూ ఏమంటే 1,28,000 వేయాలి. తర్వాత డిస్కౌంట్ ఆన్ షేర్ ఇష్యూ ఏం రాయాలి? దాని ఎదుర్కొంటూ ఏమంటే 16,000. అంటే వాటా జరిపే డిస్కౌంట్ ఏం రాయాలి? ఈక్విటీ వాటా మొత్తం అని చెప్పి 16,000 వేసుకోవాలి. ఓకేనా? డిస్కౌంట్ ఆన్ షేర్ ఇష్యూలో వాటా జరిపే డిస్కౌంట్ ఏం రాసుకోవాలి? ఈక్విటీ వాటా మొత్తం అని చెప్పి 16,000 రాసుకోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏం రాయాలంటే రెండు రాయాలి. బై ఈక్విటీ షేర్ అలాట్మెంట్ 28,000 బై డిస్కౌంట్ ఆన్ షేర్ ఇష్యూ 16,000. తెలుగులో చెప్తే ఈక్విటీ వాటా కేటాయింపు 1,28,000, వాటా జరిపే డిస్కౌంట్ కథ అని చెప్పి ఎంత రాయాలి? రెండు కూడా క్రెడిట్ రాయాలి 16,000. ఈ రెండు క్రెడిట్ వస్తాయి. ఎందులో? ఈక్విటీ వాటా మనం అడగాలి. నెక్స్ట్ చూడండి ఏముంది? బ్యాంక్ అకౌంట్ డేటా. నెక్స్ట్ ఏముంటుంది? బ్యాంక్ అకౌంట్ డేటా 1,28,000. ఈక్విటీ షేర్ ఏమవుతుంది? అలాట్మెంట్ అని ఉంది. అందుకైనా ఇప్పుడు చూడండి బ్యాంక్ అకౌంట్ ఏం రాస్తారు? ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అని చెప్పి 1,28,000. తెలుగులో బ్యాంక్ అకౌంట్ ఈక్విటీ వాటా కేటాయింపు కదా. బ్యాంక్ అకౌంట్ ఈక్విటీ వాటా కేటాయింపు చెప్పి పని చేస్తారు. బ్యాంక్ అకౌంట్ ఈక్విటీ షేర్ అలాట్మెంట్. బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఈక్విటీ వాటా కేటాయింపు కదా 1,28,000 రాసుకోవాలి. ఈక్విటీ వాటా కేటాయింపు కదా ఏం రాసుకోవాలి? బై బ్యాంక్ అని రాసుకోవాలి. బై బ్యాంక్ అని రాసుకోవాలి 1,28,000. ఓకేనా? యాడ్ అయిపోయింది. తర్వాత చూడండి ఈక్విటీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. ఇక్కడ రెండు పిలుపులు ఒకటే. మొదటి పిలుపు వేరు, రెండో పిలుపు వేరు లేదు. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. అర్థమైందా? ఫైనల్ కాల్ అకౌంట్ అంటే ఎంత? 80,000. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత? క్యాపిటల్ 80,000. అంటే నేను ఏం రాసుకోవాలి? ఈక్విటీ షేర్ ఈక్విటీ వాటా మొదటి మరియు చివరి పిలుపు కాదు 80,000. ఈక్విటీ వాటా మూలధనం కాదు 80,000. ఈక్విటీ వాటా మొదటి మరియు చివరి పిలుపు కాదు ఏం రాసుకోవాలి మీరు? ఈక్విటీ వాటా మూలధనం అంటే 10,000 రాసుకోవాలి. రాసుకున్నారా? నెక్స్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఏం రాస్తారు? బై ఈక్విటీ వాటా మొదటి మరియు చివరి పిలుపు కాదు రాసుకొని ప్లేస్ లేదు తర్వాత అర్థమైంది కదా? ఇంకా ఆఖరి ఏమన్నది? బ్యాంక్ అకౌంట్ డేటా. బ్యాంక్ అకౌంట్ డేటా ఈక్విటీ షేర్ ఏమన్నా ఫస్ట్ అండ్ ఫైనల్. అవునా? ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఏం
అంటే బ్యాంక్ అకౌంట్ ఈక్విటీ కూడా మొదటి నుంచి చూపిస్తాం. బ్యాంక్ అకౌంట్ ఈక్విటీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ విధంగా 80. ఈక్విటీ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ వాల్యూ అకౌంట్ ఏం రాసుకుంటాం? బై బ్యాంక్ అకౌంట్ 80,000 రాసుకుంటాం. అర్థమైందా? ఇంకా ఏ కాపీ లేదు ఒక ఈక్విటీ వాడు ముందర రాసేస్తే నీకు సరిపోదు. ఒకసారి బోర్డు మీద తీసుకో ఆపేయండి. సరే డైరెక్షన్ కింద రేట్